అంటే అధికారికి ఒక న్యాయము, తమ మంత్రికి ఒక న్యాయమా అనేటువంటి ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అందుకని మరి ఆ విధమైనటువంటి అధికారి మీద చర్య తీసుకునే క్రమంలో మరి ఇటువంటి తర్కం ముందుకు వస్తుంది అనేటువంటి అంశాన్ని మరి పెద్దలు లేదా వ్యూహకర్తలు గమనించలేదా? లేకపోతే తొందరపాటులో ఏదో కదా ఒకటి సార్. ముందు యూపీఏ హయాంలో పేపర్ లీకులు జరగలేదా? ఎన్నిసార్లు జరిగాయి? అప్పుడు ఎంతమంది విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేశారు? అప్పుడు ప్రియాంక గాంధీ ఏం మాట్లాడారు? ప్రియాంక గాంధీ ఇది మా వల్ల కావట్లేదు, ఇది మా చేతిలో లేనటువంటి అంశం అని మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇవాళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో కావచ్చు, వివిధ ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల్లో కావచ్చు, లీకులు జరిగిన మాట వాస్తవం, రాజీనామాలు చేయని మాట కూడా వాస్తవమే. కానీ ఇక్కడ సమస్య ఏమిటి అంటే ఆ లీకులు లేకపోతే ఆ పరిణామాల సందర్భంగా ఇదే బీజేపీ ఏ విధంగా వ్యవహరించింది, ఇదే ధర్మేంద్ర ప్రధాన్ మరి ఒరిస్సాలో జరిగినటువంటి లీకుల సందర్భంగా జరిగినటువంటి ఆందోళనకు ఆయన నాయకత్వం వహించాడు అనేటువంటివి కూడా వచ్చాయి కదా. అంటే ధర్మేంద్ర ప్రధాన్ లేదా బీజేపీ ఏబీపీ వాళ్ళు నాయకత్వం వహిస్తేనేమో అది సక్రమమైనటువంటి ఆందోళన, అదే ఇతరులు చేస్తే అక్రమమైనటువంటి ఆందోళన, దీని వెనకాల కుట్రదారులు ఉన్నారు అనేటువంటిది మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అందుకని నేనేమంటున్నానంటే దీనికి కానీ దానికి కానీ ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత ఫుల్ ప్రూఫ్గా పరీక్షలు అవి ఉద్యోగాలకైనా లేదా విద్యా సంస్థల్లో ప్రవేశానికైనా కానీ ఫుల్ ప్రూఫ్గా నిర్వహించేందుకు అవసరమైనటువంటి కసరత్తు గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, చేశారు, దాన్నే తప్పు మనమేమి సమర్థించక్కర్లేదు. మరి ఈ 12 ఏళ్లలో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? మీరే చెప్తారు కదా, అనేకమైనటువంటి చట్టాలని, పనికిమాలిన చట్టాలన్నింటినీ మార్చేసాము, అనేక సమూలమైనటువంటి మార్పులు చేశాము, అది చేసాము, ఇది చేసాము అని చెప్తారు కదా. మరి ఒక 25 లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లో లీకేజీకి అవకాశం లేనటువంటి పద్ధతుల్లో ఎందుకని పరీక్షలు నిర్వహించడానికి అవసరమైనటువంటి కసరత్తు చేయలేదు, అవసరమైనటువంటి ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. పైగా మళ్ళీ గత 10 ఏళ్లలో 152 సార్లు పేపర్ లీకులు జరిగాయి. అదే కదా సమస్య, అదే కదా. అందుకని దానికి ఎవరు బాధ్యులు ఏమిటి అనుకున్నప్పుడు ఈ వ్యవస్థలో మంత్రులు, రాజకీయ నాయకులు భాగస్వాములే, అధికార యంత్రాంగం భాగస్వాములే, ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్ పేరుతోటి దండుకుంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రధానమైనటువంటి నెక్సెస్. ఈ ముగ్గురు మధ్య నెక్సెస్ లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఎవరున్నా కానీ ఈ నెక్సెస్ లేకుండా ఈ విధమైనటువంటి చర్యలు జరగవు. అందుకని దీన్ని నివారించడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి అంటే నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారి దగ్గర కానీ ఏమన్నా సమాధానం ఉందా అంటే లేదు. అందుకనే ఓవర్ ఏ పీరియడ్ పేరుకుపోయినటువంటి అసంతృప్తి ఒకసారిగా ఇలా వచ్చింది. మనం చూసాం ఈ దేశంలో, ఢిల్లీలో లేకపోతే అనేక పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల మీద అత్యాచారాలు, దారుణమైనటువంటి హింసాకాండ ఇవన్నీ కూడా జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఢిల్లీలో మనకి జరిగినటువంటి ఒక ఉదంతం దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో చూసాం కదా. మరి అలాంటి ఉదంతాలు, అలాంటి దారుణాలు తర్వాత జరిగితే మరి అదే దేశం, అదే యువత స్పందించేదా? నిర్భయ ఉదంతం మనకు తెలిసిందే కదా. అందుకని కొన్ని సందర్భాల్లో పేరుకుపోయినటువంటి అసంతృప్తి ఈ రూపంలో తలెత్తుతుంది. దాన్ని గమనించడంలో గనక ప్రభుత్వాలు విఫలమయ్యేట్లయితే ఇదిగో ఇదే విధమైనటువంటి పరిణామాలు తలెత్తుతాయి. ఉదాహరణకు న్యాయ వ్యవస్థ. మీతో మళ్ళీ మాట్లాడతాను నేను.